కిన్నెర మొగలయ్య గారు మీ బాధని చెప్పుకున్నారు. మీ సార్ కొడుకు, మీ పెద్ద ఆయన కొడుకుని మీరు కలిసిరు కేటీఆర్ గారిని. ఎట్లా ఆనందంగా ఉన్నావా? చాలా మంచిగా సంతోషపెట్టిండు. నాకు భూమి అయితే ఇప్పిస్తున్నాడు, తప్పకుండా భూమి ఇస్తున్నాడు. తప్పకుండా నా భూమి నాకు వస్తుంది. ఆశ ఉండేది భూమి మీద. భూమి నా పిల్లల కొరకు బతుకుతా, భూమి నీకు దండం పెడతాను. అట్లంతా నాకు భూమి ఇచ్చినట్టు అది జీవో వచ్చింది కదా, నేను చేస్తా, భూమి తప్పకుండా ఇప్పిస్తాను. ఇంకొకటి నీ కుటుంబం, నీ పిల్లల కొరకు నీకు ఎమ్మెల్యే సార్ గొప్ప చెప్పిండు. వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే ఆయనకు అప్పచెప్పినారు మిమ్మల్ని, మీ ఇల్లు గురించి కానీ దాని గురించి కానీ. ఇంకొకటి నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చి పిల్లగాని వైద్యం గురించి నువ్వు ఆయన గోళీలు తెచ్చుకోండి, మంచిగా చూపించుకోండి, నేను ఇంతకాలం మంచిగా ఉండాలని సంతోషపెట్టాను. అమ్మ పెద్ద సార్ లేకని సంతోషం. చాలా మంచిగా ఉంది బాణం. నాకు ఆ భూమి వస్తే నాకు ఏమేం బాధలు చెప్పుకున్నారు మీరు? చెప్పారు, ఆ ఇల్లు ఇట కాలేదు, ఇట కప్పబడాలి, ఇట్లా అయ్యింది, ఆలోచన లేదు, ఇల్లు కాలేదు, నా పరిస్థితి బాగాలేదు అని నేను అన్నా. అంటే ఆ ఇల్లు సంగతి ఉండని నేను చేస్తా, ఇల్లు కూడా చేస్తాను. సరే తర్వాత ఇప్పుడు కాదు, తర్వాత చేయను, కానీ ఇల్లు చేస్తాడు. 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. నా పిల్లలకు, నీ పిల్లలకు మంచిగా చేసుకో, భూమి మటకం ఆ ఎమ్మెల్యేకి చెప్పిండు, భూమి మటకము నేను ఇప్పిస్తా, ఇల్లు కట్టుకో, ఇల్లు అమ్ముకోకపోతే ఉండని అన్నాడు. కాస్త ధైర్యం వచ్చిందా? చాలా ధైర్యం వచ్చి ఇల్లు కడతాను. నాకు ఇంకా అయిపోయాను, నాకు ధైర్యం వచ్చింది. నా పేరు వాళ్ళ పేర్లు ఇలా పడిపోతుంది అంటే మంచిగా టైం ఇచ్చి మంచిగా మాట్లాడిండు. చాలా సంతోషం. కూర్చొని నేను సారు, మల్లారెడ్డి సారు, ఎమ్మెల్యే సార్ వివేకానంద గౌడ్, ఎమ్మెల్యే సార్ దగ్గర మేము కూడా ఫోటో దిగినాం. సంతోషం. మల్లారెడ్డి సార్ అందరు కలిసి, వివేకానంద రెడ్డి అందరు కలిసి మంచి సంతోషం పెట్టారమ్మ. నాకు ఇల్లు చోటు ఇప్పిస్తాడంట. అదే అందుకే మీరు కూడా ఇంకా చింత చేయకుండ్రి, మీకు ఒక భరోసా ఇచ్చిర్రు. సో ఆ భరోసాను పెట్టుకొని, ఆరోగ్యం జాగ్రత్త పెట్టుకొని మీ కళను కాపాడుకుంటే, ఎందుకంటే తెలంగాణకు దొరికిన మీరు ఒక గౌరవం, మీ కళ కూడా అదే అంటున్నాడు. నువ్వు గౌరవంగా బతకాలి, గౌరవంగా ఉండాలి అంటున్నాడు.